అప్పుడప్పుడు అటు చెప్పుకోకపోతే కొవ్వెక్కిద్ది. ఏమెక్కిద్ది? బ్లంట్గా చెప్తున్నా, కొవ్వెక్కిద్ది. ఏం చేస్తున్నావు కూడా అర్థం కాదు, ఎట్టబోతున్నావు కూడా అర్థం కాదు. అందుకే ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ స్థితిలో నుంచి తెచ్చాడో, ఏ బతుకులో నుంచి తెచ్చాడో, ఎంత వేదన అనుభవించామో అవి అప్పుడప్పుడు గుర్తు చేసుకోమని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలుకు నిత్యమైన కట్టడేంటో తెలుసా? పస్కా గొర్రె పిల్ల విందు. ఆ పస్కా గొర్రె పిల్ల విందులో ఏం చేయాలో తెలుసా? పస్కా గొర్రె పిల్లను వధించాలి, సిద్ధపరచాలి, చేదు కూరలతో భుజించాలి. ఏం కూరలతో? చేదు కూరలతో. నీ పిల్లలు అడుగుతారు నిన్ను, నానా పస్కా గొర్రె పిల్లను వధించావు, మాంసం బాగానే ఉంది, ఆ మాంసం తినమంటే సరిపోయేది కదా, ఈ చేదు కూరలు ఎందుకు నానా? చేదు ఆకులు ఏంటి? చేదుగుండే ఆకులు కొన్ని చెప్పండి. కాకరాకు, వేపాకు, రెండేనా మనకు తెలిసింది. చేదుగా ఉండే ఆకులండి. సరేలే, 2 చెప్పారు, ధన్యుణ్ణి. చేదు కూరలతో అంటే ఆ చేదు ఆకులతో తినమన్నాడు. మాంసం ఓకేగా, నీ చేదు ఆకులు ఏడ తింటారు? తినాల్సిందే. ఎందుకు అంటే ఒక్క ఆకు కొరికినప్పుడైనా వాడికి ఆ చేదు వచ్చింది. నాన్న ఈ చేదు తినలేకపోతున్నాను, ఎందుకు నాన్న ఈ చేదు కూరలు అంటే, అప్పుడు ఐగుప్తులో నువ్వు అనుభవించిన ఆ చేదైన అనుభవాలన్నీ నీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఏర్పడింది నీకు అన్నాడు. దేవునికి మహిమ. మీలో నూకలన్నం తిన్నోళ్ళు, రేషన్ అన్నం తిన్నోళ్ళు ఈరోజు సమృద్ధిగా కలిగిన వారై ఉంటే మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆ ఫుడ్ని కొంచెం పెట్టడానికి ట్రై చేయండి. మీరు గతంలో తిన్నన్నాం, ఎందుకు మాకు ఈ అన్నం పెడుతున్నా, మా వల్ల కాదు అని అడిగితే అప్పుడు చెప్పండి, ఇది కూడా దొరకని బాధ నేను అనుభవించిన నాడు నా దేవుడు నా కన్నీటిని చూచి ఇదిగో ఈ మంచి అన్నం పెట్టాడ్రా, ఈ మంచి అన్నం పెట్టాడ్రా. అప్పుడు లేదు ఇది. ఆనాడు ఇలాంటి చేదైన అనుభవాలు నేను పొంది ఆ చేదైన అనుభవాల్లో ఆయన వైపు చూస్తే, ఆ మార అనుభవాలు ఆయన వైపు చూస్తే ఆయన వాటిని ఇప్పుడు మధురంగా మార్చేశాడ్రా.